నమస్తే అండి. అబ్బా! మేమంత గొప్పవాళ్ళు లేరండి. ఇదేంటి ఈ గాలి ఇటు మళ్ళింది ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండి. ఎక్కడో చదివాను. ఆహ్, ఈ రోజుల్లో బాగా చూసేవాళ్ళు, బాగా చేసేవాళ్ళ కంటే కూడా, బాగా పని చేసేవాళ్ళంటే కూడా వాళ్ళకంటే కూడా భజన చేసేవాళ్ళకే విలువ ఎక్కువంటండి. అదే ట్రెండ్ ఈ రోజుల్లో. మన నిజాయితీ, మన పనితనం ఎవరికీ అవసరం లేదు. మనం ఎవరు పట్టించుకోరు, చూడరు గూడా. కానీ మాటల మంత్రం ఉంటే మాత్రం జనం అంతా మన చుట్టే ఉంటారు. మీరు చాలా గ్రేట్ అండి. అసలు మీరు లేకపోతే ఒక్క పని జరగదు. అసలు ప్రపంచమే నడవదండి బాబు అన్నారనుకోండి. ఫ్లాట్ అడ్డంగా పడిపోతారు. రాజకీయాల్లో అయినా, ఆఫీసుల్లో అయినా, చివరాఖరి ఇంట్లో కూడానండోయ్! ఎక్కడన్నా సరే ఈ మంత్రం ఉపయోగించి చూడండి. మీకు తిరుగుండదు. దీని పాసుగోల నా మాట అబద్ధం అయితే చెప్పండి మళ్ళా. ఇదే కదా నీ ట్రెండ్. భజనలోనే భవిష్యత్తుందట. భజనలోనే భవిష్యత్తు. బావుంది గదా! మాటల మంత్రంతో మందిని పడేయొచ్చు, మనసుని దోచేయొచ్చు. ఇక దానికి తిరుగులేదండి. ఊరికే పాపం అడ్డమైన కష్టపడుతుంటారు. అడ్డమైన ఇది చేస్తుంటారు. చాలా నిజాయితీగా ఉన్నాం అనుకుంటారు. ఏం ఉపయోగం లేదు. ఏం ఉపయోగం లేదు. మాటలు చెప్తే చాలు. మాటలతో పడేయొచ్చు. అది అంటే దానికో లౌక్యం అనే పేరు ఉందనుకోండి. లౌక్యం వేరు. అంటే ఇతరులు బాధపడకుండా మనం మాట్లాడడం లౌక్యం అది. దాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు. లౌక్యం వేరు, ఇలాంటి పొగడతలు వేరు. ఈ పొగడతల కోటల్లోకొస్తుంటాయి. మరి అంతేనండి మరి. మరి ఈ రోజుకి ఇంతేనండి. మళ్ళా ఓ పాలు కలుద్దాం. అంతవరకు ఉంటానండి. నమస్తే.